ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. హెర్నిచ్ 29 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 8 సిక్సర్లు. తన మెరుపు ఇన్నింగ్స్ తో హైదరాబాద్ ను గెలుపు అంచులకు వరకు తీసుకెళ్లిన చివరి ఓవర్లో మ్యాచ్ తారుమారైంది. ఉత్కంఠంగా జరిగిన ఈ హై స్కోర్ మ్యాచ్ లో హైదరాబాద్ కేవలం 4 పరుగులతో పరాజయం పాలైంది. 209 పరుగులను ఛేదించేందుకు బరిలో దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ టీమ్ క్లాసెన్ మరెవరూ పెద్దగా పరుగులేమీ చేయలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 32, అభిషేక్ శర్మ 32 రాణించారు. మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ అయింది. త్రిపాఠి 20 పరుగులు, మక్రమ్ 18, అబ్దుల్ 15, అహ్మద్ 16 పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో హైదరాబాద్ పరాజయం తప్పలేదు. కోల్కతా బౌలర్లు హర్షిత్ రాణా 3 వికెట్లు తీయగా ఆండ్రే రసెల్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిన రసెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లో 7 సిక్సర్లు, 3 బౌండరీలతో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఫిలిప్ 40 బంతుల్లో 53 పరుగులు చేసి వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. ఇక 209 పరుగుల లక్ష్య ఛేదనలో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే 60 పరుగులు పూర్తి చేశారు. అయితే వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత పరుగుల వేగం తగ్గిపోయింది. వరుసగా వికెట్ కూడా పడ్డాయి. మరోవైపు సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేశారు. 17వ ఓవర్ 5వ బంతికి అబ్దుల్ సమీద్ వికెట్ పడినప్పుడు స్కోర్ 145 పరుగులు మాత్రమే. అయితే అక్కడి నుంచి క్లాసెన్ విధ్వంసం ప్రారంభమైంది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ను తీసుకొచ్చి గెలిపించలేకపోయాడు.